కైలాసవాసి పరమేశ్వరుడి సన్నిధిలో ఉండేవాడు. పువ్వులు దొంగతనం అనే ఒక చిన్న బలహీనత వల్ల దిగజారిపోయి వచ్చి ఒక రాజుగారి కొలువులో, ఒక రాజుగారి కారాగారంలో ఉండి శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పుడు బాధ వేసి, అయ్యో పరమేశ్వర, తపస్సు చేసి నీ సన్నిధిని సంపాదించాను, ఎంత తప్పు చేశాను అని చెప్పి బాధతో పరమేశ్వరుడి మీద 32 శ్లోకాలతో ఒక అద్భుతమైన స్తుతి చేశాడు. దాన్నే శివమహిమ్న స్తుతి అని పిలుస్తారనమాట. మీలో చాలామంది అందులో ఒక ప్రఖ్యాతమైన శ్లోకం అయితే వినే ఉంటారు. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః, ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః, జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః, ప్రమహసి పదే నిస్త్రైగుణ్యై శివాయ నమో నమః అని ఒక అద్భుతమైన శ్లోకం మీలో చాలామంది వినే ఉంటారు. అది ఆ శివమహిమ్న స్తుతిలోది. రుద్రం చేయడం చేతకాని వాళ్ళు ఆ 32 శ్లోకాలు చదివితే రుద్రంతో సమానమైన శక్తి అని మహర్షులందరూ చెప్పారు. అంత గొప్ప స్తుతి. చివరికి ఆ స్తుతి చేసేసరికి పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆ పాపం అంతా పోయి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయాడు దివ్యస్వరూపం వచ్చి. ఇది పుష్పదంతుడి చరిత్ర. ఎంత బాగుంది పరమేశ్వరుడు అనుగ్రహం, మనకు ఆ స్తుతి ఇప్పించటం పరమేశ్వరుడు. ఇందులోంచి మనం ఏమి నేర్చుకోవాలండి అంటే 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ కోటి దీపోత్సవం, ఈ కార్తీక మాసం సందర్భంగా ఆ 2 నేర్చుకుని సంవత్సరం అంతా పాటిద్దాం మనం. ఏమిటండి ఆ విశేషాలు అంటే, మొట్టమొదటిది ఈ పువ్వుల దొంగతనం చేయడం అనేది మనలో చాలామందికి ఉండే దురలవాటు. అంతేనా? పొద్దున్న మార్నింగ్ వాక్కి వెళ్తారు కదా, వెళితే ఎవరింటి ముందు పువ్వులు కనిపించగానే కోసుకుని వచ్చి చక్కగా జోబులో పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకుంటారు. అడిగారు అనుకోండి, దొంగతనం చేస్తున్నారు కదా అంటే, కాదండి మేము పూజకు ఉపయోగిస్తున్నాం, తప్పే ఉంది అని చెప్పి పువ్వులు దొంగతనంగా కోసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. పొరపాటును కూడా ఆ పని ఎప్పుడు చేయకండి. నేను కూడా చిన్నప్పుడు వీళ్ళింట్లో వాళ్ళింట్లో పువ్వులు కోసి తీసుకొచ్చి దేవుడికి పెట్టేవాడిని. మా నాన్నగారు ఒకసారి పుష్పదంతుడికి కథ చెప్పాక ఇంకెప్పుడు చేయలేదు. అమ్మ బాబోయ్, ఇది ఇంట్లో ఇంత పాపం ఉందా అని. అందుకని దయచేసి ఆ పని ఎప్పుడు చేయకండి. ఇంకా రెండోది నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ కథ చెప్తోంది కదా, శివ నిర్మాల్యానికి ఎంత శక్తి ఉంది అనేది ఈ కథలో చెప్పారు. చూడండి, పరమేశ్వరుడి నిర్మాల్యాన్ని, కానీ పరమేశ్వరుడే కాదు, ఏ దేవతా శక్తి అయినా నిర్మాల్యాన్ని, ప్రసాదాన్ని ఎప్పుడూ తొక్కకండి, దాటకండి. అది చాలా పెద్ద పాపం. అది మనం సామాన్యంగా ఆలయాల్లో ఏం చేస్తూ ఉంటాం అంటే, పరమేశ్వరుడి పువ్వులో ఏవో ఒకటి ఇస్తే ఎవరైనా పెట్టుకున్నారనుకోండి చండీశ్వరుడు అనుమతితో, ఆ తర్వాత అవి కింద పడిపోతే పట్టించుకోకుండా వచ్చేస్తారు, మిగతా వాళ్ళందరూ తొక్కేస్తూ ఉంటారు వాటిని. ఎప్పుడూ కూడా పొరపాటున తొక్కకండి అలాంటివి. అంటే ఏమిటండి, నిర్మాల్యంలో కూడా పరమేశ్వరుడి శక్తి ఉంటుందా అంటే, నిర్మాల్యంలోనే కాదు, ప్రకృతిలో ఉన్న ఒక పూసే పువ్వులోను, ఒక పెద్ద చిగురించే చెట్టులోను, అన్నిటిల్లోనూ పరమేశ్వరుడి శక్తి ఉంటుంది. రుద్రంలో ఏం చెప్తారు వినండి. రుద్రం అంటే ఏమిటో, పరమేశ్వరుణ్ణి స్తుతించారు అనుకుంటాం, కాదు, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవిలోనూ పరమేశ్వరుడి శక్తి ఎలా ఉందో చెప్తూ హరికేశాయోపవీతినే అంటారు.